అసలు ఎవరు గెలుస్తారు ఏందనేది ఇది కూడా ఒక ప్రశ్నార్థకమనే ఉన్నది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 78.57% పోలింగ్. 112 మందికి గాను ఓటేసిన 88 మంది. ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్ మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 88 మంది అంటే 88 డివైడెడ్ బై 2 44+1 అంటే 45 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తే గెలవడానికి అయితే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పాత ఎంసీహెచ్ పరిధి లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 112 మంది ఓటర్లకు గాను 88 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 78.57% పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ ఎన్నికకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు ఓటు వేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎక్స్ అఫిషియో మెంబర్లు, కార్పొరేటర్ల కోసం వేరువేరుగా 2 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 9:30 గంటలకు తొలి ఓటు వేశారు. అనంతరం ఎంపీలు ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ నెంబర్ 1లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత ఎంఐఎంకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుసేన్, కౌసర్ మొహిదుద్దీన్, ముంతాజ్ ఖాన్, మీరాజ్ దాఫర్ హుసేన్, మహమ్మద్ ముబిన్, అహ్మద్ బిలాలా వరుసగా ఓటు వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్తో పాటు ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పోలింగ్ బూత్ నెంబర్ 2లో ఓటు వేశారు. తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కల్లా ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓట్లు వేశారు. ఎంఐఎంకు అత్యధికంగా 50 వరకు ఓట్లు ఉండడం, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడంతో మజ్లిస్ పార్టీ ఆ అభ్యర్థి గెలుస్తాడనే ప్రచారం జరుగుతున్నది. ఉగ్రదాడుల నేపథ్యంలో బీజేపీకి చెందిన సభ్యులు నల్ల రిబ్బర్లు ధరించి వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు వస్తున్నారంటూ ప్రచారం జరిగింది, కానీ రాలేదు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు ఓటేయడానికి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది, కానీ ఒక్కరు కూడా రాలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్కు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అక్కడ పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పన్వర్ హాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. 88 అన్నప్పుడు డివైడెడ్ బై 2+1 అంటే 45 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి గెలుస్తారు. ఆ 45 ఓట్లు సంపాదించుకోవడం ఎంఐఎంకి అయితే పెద్ద సమస్యనైతే కాదు. ఎంఐఎం గెలుపు లాంఛనంగానే కనబడతా ఉంది, చూడాలి మరి. బీజేపీ మాత్రము 22 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఓటింగ్ వచ్చేటట్టు అయితే చేసుకోగలిగింది. ఇది ఒప్పుకోవచ్చు, ఓటింగ్ వచ్చేటట్టు చేసుకోవడం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్